ప్రపంచం మరో భీకర యుద్ధానికి సాక్ష్యం కాబోతోందా? సరిహద్దు గొడవలు కాస్త సర్వనాశనం చేసే ఓపెన్ వార్ గా మారిపోయాయా? ఒకవైపు కాబూల్ నగరంపై బాంబుల వర్షం, మరోవైపు వాషింగ్టన్ వేదికగా అగ్రరాజ్యం అధినేత సంచలన వ్యాఖ్యలు. అవును, ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలు కేవలం రెండు దేశాలకే పరిమితం కాలేదు. ఇది గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్ గా మారుతోంది. యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ నాయకత్వాన్ని ఆకాశానికి ఎత్తేయడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? గజబ్ లిల్ హక్ ఆపరేషన్ ద్వారా పాక్ ఏం సాధించాలనుకుంటోంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ సమీకరణాలపై 99 టీవీ ప్రత్యేక కథనం. ఫిబ్రవరి 26 సమయం రాత్రి 8 గంటలు. ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రావిన్సులైన నంగర్హార్, కునార్, కోస్ట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఫిరంగులు గర్జించాయి. సరిహద్దు కాల్పులతో మొదలైన వివాదం కేవలం కొన్ని గంటల్లోనే ఒక భారీ యుద్ధంగా రూపాంతరం చెందింది. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న ఇస్లామాబాద్, కాబూల్ మధ్య హద్దులు దాటిన ఈ పోరాటం ఇప్పుడు బహిరంగ యుద్ధం స్థాయికి చేరుకుంది. తాలిబాన్ దళాలు పాక్ సరిహద్దు స్థావరాలను లక్ష్యంగా చేసుకోగా పాకిస్తాన్ అందుకు ప్రతిస్పందనగా ఒక భారీ సైనిక చర్యను ప్రారంభించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మీడియా ముందుకు వచ్చి చేసిన ఆ ప్రకటన ప్రపంచ దేశాలను షాక్ గురి చేసింది. ఇది ఒక సరిహద్దు ఘర్షణ కాదు, ఇది యుద్ధం అంటూ ఆయన అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించారు. ఆ వెంటనే పాకిస్తాన్ వైమానిక దళం రంగంలోకి దిగింది. ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరుతో కాబూల్ నగరంతో పాటు కీలక తాలిబాన్ స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. ఈ భీకర దాడుల్లో వందలాది తాలిబాన్ సైనికులు మృతి చెందినట్లు పాకిస్తాన్ ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి. పాకిస్తాన్ జెట్ విమానాలు ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపిస్తుంటే తాలిబాన్ సైన్యం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అధునాతన డ్రోన్లు, ఆర్టిలరీ గన్లతో పాక్ సైనిక స్థావరాలపై ఎదురు దాడికి దిగింది. నంగర్హార్ సమీపంలోని సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రక్తపుటేరులే కనిపిస్తున్నాయి. ఇరువైపులా ప్రాణ నష్టం గణనీయంగా ఉన్నప్పటికీ మృతుల సంఖ్యపై అధికారికంగా స్పష్టత లేదు. కానీ సమాచారం ప్రకారం ఈ యుద్ధం వల్ల వందలాది మంది సైనికులతో పాటు పౌరులు కూడా బలైపోతున్నారు. ఈ భీకర యుద్ధం మధ్యలో ఇప్పుడు ప్రపంచం చూపు వాషింగ్టన్ వైపు మళ్లింది. వైట్ హౌస్ దక్షిణ లాన్లో నిలబడి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. పాకిస్తాన్తో నాకు చాలా మంచి సంబంధాలున్నాయి, ఇస్లామాబాద్తో నేను చాలా బాగా కలిసిపోతాను అంటూ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్లను ఆయన గొప్ప నాయకులుగా అభివర్ణించారు. యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు కేవలం ఒకవైపుకు మద్దతు తెలపడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ట్రంప్ ప్రశంసలు కేవలం వ్యక్తిగతమైనవి కావు, అవి దౌత్యపరమైన సిగ్నల్స్. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ పాలన పట్ల అమెరికాకు ఉన్న అసంతృప్తిని ఈ వ్యాఖ్యలు బహిర్గతం చేస్తున్నాయి. పాకిస్తాన్కు దౌత్యపరమైన మద్దతు ఇస్తున్నామని చెప్పడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు అమెరికా నుంచి ఎలాంటి సహాయం అందదనే స్పష్టమైన సందేశాన్ని ట్రంప్ ఇచ్చారు. ఇది కేవలం పాకిస్తాన్కు మానసిక మద్దతు మాత్రమే కాదు, దక్షిణ ఆసియాలో కొత్త పవర్ బ్యాలెన్స్ ను సృష్టించే ప్రయత్నం. మరోవైపు ఇస్లామాబాద్ అగ్రరాజ్యం అండ చూసుకుని ఈ స్థాయిలో దాడులకు దిగుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే యుఎస్ఎస్ గెరాల్డ్ R-4 వంటి భారీ యుద్ధ నౌకలను మధ్య ప్రాంతానికి తరలించడం, అదే సమయంలో పాకిస్తాన్ను పొగడడం, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ యుద్ధం మరింత ముదిరితే అమెరికా నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేకపోయినా పాకిస్తాన్కు ఆయుధ, ఇంటెలిజెన్స్ సాయం అందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అనేది ఇప్పుడు ఎవరూ చెప్పలేని ప్రశ్న. సరిహద్దుల్లో గ్రెనేడ్లు, బుల్లెట్లతో మొదలైన ఈ రగడ ఇప్పుడు క్షిపణులు, డ్రోన్ దాడుల స్థాయికి ఎగబాకింది. తాలిబాన్ సైన్యం చేస్తున్న తీవ్ర ప్రతిఘటన పాక్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే సమయంలో పాక్ వైమానిక దాడులు ఆఫ్ఘన్ ఆర్థిక రాజధానిని దెబ్బతీస్తున్నాయి. గ్లోబల్ పొలిటికల్ థియేటర్లలో ఈ యుద్ధం ఒక కీలక మలుపు. దక్షిణాసియాలో శాంతి మృగ్యమైపోతోందనడానికి ఈ పరిస్థితులే నిదర్శనం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు, ఇది అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో ఒక ముఖ్యమైన ఎత్తుగడ. ట్రంప్ ప్రశంసలు పాకిస్తాన్కు బలాన్నిస్తాయా, లేక ఆఫ్ఘనిస్తాన్ ప్రతి దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అమెరికా అండతో పాక్ చేస్తున్న ఈ ఆపరేషన్ గజబ్ లిల్ హక్ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఒకటి మాత్రం నిజం, అగ్రరాజ్యం వేసిన ఈ దౌత్య బాణం కాబూల్ పాలకులకు పెద్ద హెచ్చరిక.